Firstly, thank you Murli and Benny Garu for making me part of this project. ఒకటే చెప్తాను, ఈ సాంగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉందో సినిమా అంతకంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో యా, వెయిట్ ఫర్ 25th December and please do watch. Thank you. Thank you so much for coming here. And this is the first song we composed. Murli garu narrate చేసిన తర్వాత ఫస్ట్ సాంగ్ ఇది మేము చేసింది. తన narration was very strong, it was very impact, and all the actors have done a great, and it's an honor for me to be in this project. Thank you so much. Thank you Mark for the amazing album. Actually ఈ సాంగ్ నేను ఆల్మోస్ట్ ఫస్ట్ నెరేషన్ ఇచ్చిన వెంటనే ఆయన పంపించారు, అండ్ ఇట్ వాజ్ లైక్ దట్ వన్ సాంగ్ వేర్ ఒక ఫస్ట్ టైం విన్నప్పుడే యూ నో దట్ యూ గాట్ ఇట్. సో దట్ వాజ్ ద ఫీలింగ్, అండ్ గ్లాడ్ దట్ ఇప్పుడు అది నిజం అవుతుంది, లైక్ యూ గైజ్ ఆర్ లైకింగ్ ఇట్ అనుకుంటున్నాను. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆల్బమ్ ఈజ్ ఆల్సో కిక్ యాష్. దెర్ ఈస్ వన్ మోర్ సాంగ్ దట్ వీఆర్ యట్ టు రిలీజ్, అండ్ దట్ ఈస్ ఆల్సో, అది కూడా చాలా బాగుంటుంది. యా, దట్ బీయింగ్ సైడ్ లైక్ 25th Decemberకి దండోరా వస్తుంది. మీకు సాంగ్స్ మేము పెడుతున్న కంటెంట్ నచ్చితే థియేటర్కి రండి, చూడండి, అండ్ వీ వుడ్ వాంట్ టు నో వాట్ ఈస్ యర్ ఫీలింగ్ అబౌట్ ద ఫిలిం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. పాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పాటలో ఇంటెంట్ ఎలా ఉందో మూవీలో కూడా అంతే సిమిలర్ ఇంటెంట్ ఉంటుంది. అండ్ మూవీ తీసినప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు చేస్తున్నప్పుడు మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫర్ ది కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్ జానర్ గురించి. సో మేము ఏదైతే స్ట్రాంగ్ బిలీఫ్తో గుడ్ కంటెంట్ ఆడియన్స్ అండ్ మీరు అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తారని బిలీఫ్తో ఎలా తీసామో, సినిమా అవ్వగానే అదే సిమిలర్ సినిమా చూసి వెంటనే క్విక్గా జంపిన ఆన్ బోర్డ్ వచ్చిన శశిధర్ రెడ్డి గారికి, నిరంజన్ రెడ్డి గారికి, అండ్ మా ఓవర్సీస్ బయ్యర్ అతనున్న భద్రకాళి పిక్చర్స్, మా బయ్యర్స్ అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి. అంటే మేము తీసిన స్ట్రాంగ్ కంటెంట్ రైట్ హ్యాండ్స్లో కరెక్ట్గా ల్యాండ్ అవుద్దన్న హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సాంగ్ చూసారనుకుంటున్నాను. సాంగ్ కంటే 10 times ఎక్కువ బాగుంటుంది సినిమా. నేను ఫస్ట్ టైం మీ అందరితో పాటు సాంగ్ చూశాను, అండ్ ఐ వాజ్ మూవ్డ్. సార్, యూ కిల్డ్ ఇట్ సార్. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు కమెంట్ ఇన్ ద సెక్షన్ సేయింగ్ ఏ బ్రాండ్ తాగుతున్నారు సార్ అని కమెంట్ చేస్తారు, ఏం పెట్టుకొట్టారని చెప్పి. సో మీరందరూ మూవీ చూడండి. 25th మూవీ రిలీజ్, అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ టీమ్. థ్యాంక్ యూ. మా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దండోరా ఇయర్ గుర్తుపెట్టుకునే సినిమా అవుద్ది 100%. ఒక్కొక్కటి టీజర్తో అంటే ఆర్గానిక్గా జెన్యూన్గా ప్రతి ఒక్కళ్ళు చూసిన ఒక్కళ్ళు చాలా చాలా బాగుంది, చాలా మంచి సినిమా అని చెప్తున్నారు. సేమ్ రేపు ట్రైలర్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీరే సినిమా కోసం వెయిట్ చేస్తారు, అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా. జెన్యూన్గా చెప్తున్నాం, జెన్యూన్గా చాలా మంచి సినిమా చేసాం. సో సాంగ్స్ అయితే కనుక పిల్ల సాంగ్ వచ్చింది, మీ లవ్ ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. దానికి చెప్తానికి స్టేజ్ దొరకలేదు. అండ్ ఇప్పుడు మార్క్ బ్రో, మీరు నెక్స్ట్ లెవెల్ బ్రో, నిజంగా చెప్తున్నాం కదా, ఈ సాంగ్ తర్వాత ఈ సినిమా రిలీజ్ తర్వాత కనుక మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు బ్రో. సీరియస్గా యూఆర్ సూపర్ బ్రో. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి దండోరాకి. December 25th వస్తున్నాము. 100% మీ లవ్ అండ్ సపోర్ట్తో సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి ఏదో అంది ఇందాక, ఏంటది, ఏం తాకి కొట్టారు భయ్యా అని అడుగుతారా? చాయ్. ఎస్, అది ఈ సినిమాలో చాయ్ గురించి ఎలా చెప్పారు, అదే ఆ చాయ్ పవర్ అది. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ ఫస్ట్లీ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ మార్కే రాబిన్ బ్రో. ఈస్ బీన్ హియర్ ఫర్ అ వైల్. చాలా మంచి సినిమాలు, చాలా మంచి మ్యూజిక్ చేస్తారు, కానీ ఆయన పేరు ఫోర్గ్రౌండ్లోకి రాలేదు. బట్ విత్ వన్ సాంగ్, సినిమా ఓకే ఎనీవేస్, బట్ విత్ దిస్ వన్ సాంగ్ ఐ థింక్ మార్కే రాబిన్ హీస్ హియర్, ఐ అరైవ్డ్ లాగా వస్తారు. కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ ఆల్సో కాసర్ల శ్యామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఇచ్చారు. అండ్ ఈ పాటలో ఒక్కొక్క లిరిక్ కరెక్ట్గా మీరు, ఐ మీన్ పాట వినుకుంటూ సరదాగా ఎంజాయ్ చేయడం వేరు, బట్ లిరికల్ కరెక్ట్గా మీరు విని దాని అర్థం తెలుసుకుంటే మన సినిమాలో ఉన్నటువంటి సారాంశం అంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంటెన్స్ ఫిలిం. చాలామంది ఏమనుకుంటారు అంటే యూజువల్లీ దండోరా అనేటువంటి టైటిల్ అండ్ ఆ లాస్ట్ షాట్ చూసిన తర్వాత ఏదైనా ఆర్టిస్టిక్గా ఆర్ ఏదన్నా కొంచెం అంటే స్లోగా డల్గా చెప్తారేమో నెరేటివ్ అనుకుంటారు. అస్సలు అలా కాదు.
ఎక్స్ట్రీమ్లీ హ్యూమరస్గా, చాలా చాలా ఎంటర్టైనింగ్గా, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపాక్ట్ఫుల్ పాయింట్ని ఇప్పటికీ కూడా కుల వ్యవస్థ గురించి జరుగుతున్నటువంటి చాలా డీప్ విషయాలని చాలా కమర్షియల్గా, చాలా ఎంటర్టైనింగ్గా చెప్పారు మా మురళీ డైరెక్టర్ గారు. గ్రేట్ జాబ్. చాలా అంటే ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్ ఇలాంటి ఒక పెద్ద కథని, ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఇంత క్లారిటీతో చెప్పడం అనేది ఐ థింక్ ఎవ్రీబడి విల్ నోటీస్ దిస్ ఆన్ ద 25th of December. అండ్ ఇలాంటి సినిమాలని ఫస్ట్ నుంచి బ్యాక్ చేసినటువంటి మా బెన్నీ అన్న, లవ్ యూ బెన్నీ అన్న, ఐ ఆల్వేస్ సెడ్ దిస్, టు హ్యావ్ బ్యాక్డ్ అ ఫిల్మ్ లైక్ కలర్ ఫోటో, ఒక బెదుర్లంక, చాలా యూనిక్ స్క్రిప్ట్స్, అండ్ దెన్ నౌ దండోరా. ఐ థింక్ లవ్ కే ఎంటర్టైన్మెంట్స్ ఇస్ హియర్ టు స్టే. అండ్ ఇలాంటి మంచి సినిమాలు తీసినప్పుడు మైత్రి మూవీస్ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ అస్ ల్యాండ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద రైట్ వే. అండ్ ఆల్సో ప్రైమ్ షో వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు వాళ్ళు అక్రాస్ ఆంధ్ర, సీడెడ్ అండ్ కర్ణాటక. సో సార్టెడ్ రిలీజ్కి. అండ్ యూఎస్లో కూడా అథర్వణ వాళ్ళు చేస్తున్నారు. సో ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్తో సినిమాని 25th December ప్రాపర్గా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. చేయాల్సింది ఏం లేదు, 100% మీకు నచ్చుతుంది. బట్ మేక్ షూర్ మార్నింగ్ షోస్ వచ్చే సినిమాని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు, మా టీంకి కావాలి. థ్యాంక్ యూ. వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మన మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి రవీంద్ర బెనర్జీ అండ్ మా సుధీర్, సుమంత్, వీళ్ళందరూ మేము సినిమా చూడటం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది బాగా హార్డ్ హిట్టింగ్ సినిమా. ప్రతి ఒక్కరికి సమాజంలో ఇది ఏ క్లాస్ సెంటర్, బీసీ అని కాదు, అన్ని సెంటర్స్లో అందరూ చూసే సినిమా. తప్పకుండా రేపు December 25th ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ముఖ్యంగా శివాజీ రాజు గారి గురించి చెప్పాలి. శివాజీ గారి గురించి చెప్పాలి. సో తప్పకుండా చాలా బాగా అందరూ, మన రవికృష్ణ గారు కానీ, లేకపోతే నవదీప్ కానీ, నందు గారు కానీ, మన్నిక కానీ, ఇంకా మిగతా తారాగణం అంతా కూడా చాలా చాలా బాగా చేశారు. అసలు అంటే సార్ డైరెక్టర్ గారు కూడా ఈ లవ్ స్టోరీ కూడా దీంట్లో చాలా బాగా చూపించారు. చాలా బాగుంటుంది. సో మనం సినిమా అయిపోయాక లేచి వచ్చేటప్పుడు ఒక ఎమోషన్తో బాగా హై సీన్తో వస్తాం. సో ఖచ్చితంగా ఈ సినిమా, ముఖ్యంగా మీడియా మిత్రులు మీరందరూ ఎప్పుడు ఆదరించారు మంచి సినిమాని, తప్పకుండా ఈ సినిమాని కూడా చాలా పెద్దగా ఆదరిస్తారని, మీ అందరి సహకారం ఇప్పుడు ఈ దండోరాకు ఉంటుందని, ఖచ్చితంగా మైత్రిలో ఇలాంటి ఒక మంచి సినిమా మేము డిస్ట్రిబ్యూట్ చేయటం తప్పకుండా మాకు ఒక మంచి అదృష్టాన్ని ఫీల్ అవుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ స్వాగతం. దండోరా చాలా తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ అండి. ఇది తను మురళి ఈ స్క్రిప్ట్ రాసుకున్న, ఏం చదువుకున్నారు మీరు అని అడిగా. ఏం చదువుకోవటం అంటే అమెరికా నుంచి వచ్చాను అని అన్నాడు. అంటే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి, కమర్షియల్. ఇది మాత్రం నిజం. మనం ఏదో జనానికి సలహాలు సందేశాలు ఇద్దామనుకునే పరిస్థితి అయితే సినిమాకి వాళ్ళు లేదు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంది, అగ్రెషన్ ఉంది. నేను దండోరా అని టైటిల్ చెప్పినప్పుడు నేను అన్నాను, ఎందుకు వన్ సైడ్ అనుకుంటారేమో కదా ఆ సినిమా అన్నాను. లేదు, అది కామెడీ ఉన్నా దండోరా వేసినట్టే ఉంటుంది. ఎమోషన్ ఉన్నా సరే ఆ దండోరా ఏదైతే ఒక ఫీల్ ఉంటుందో, లోపల ఎమోషన్ ఉంటుందో, అది దాన్ని ఆ దండోరా అనేది ఒక ఎమోషన్. దండోరా ఇస్ అన్ ఎమోషన్ అనేది నా ఫీలింగు. కథ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆఫ్టర్ కోర్టు కన్నా ముందే ఈ సినిమా నేను కమిట్ అయ్యాను. కంటెంట్ ఫుల్లీ లోడెడ్ ఫిల్మ్ అండి. ఇది మనం ఇలా మాట్లాడగానే, లేదంటే మనం ఇలా బాధపడి చెప్పగానే సినిమా చూస్తారనుకునే రోజులు లేవు. ఎవ్వడికి అలాంటి ఓపిక లేదు, అంత టైము లేదు. ఫార్వర్డ్ చేయటంలోనే ఉంటారు మనం ఏం చేసినా. అది కాకుండా ఇది కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం. ఇది మనకి తమిళ్లో వచ్చినా, ఏ లాంగ్వేజ్లో వచ్చినా ఈ సినిమా ఆడుద్దండి, అంతవరకు అయితే కన్ఫామ్. ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని అంగీకరిస్తారా లేదనేది రేపు పొద్దున సినిమా థియేటర్లో రిలీజ్ అయిన రోజు మనకు తెలుస్తుంది. పాత్రలు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళని ఎలివేట్ చేసుకోవటానికి ఒక్కొక్క క్యారెక్టరు అలా క్రియేట్ చేశారు.
ఈ పాత్ర దొరికిన ప్రతి ఆర్టిస్టులు అదృష్టవంతులేనండి ఈ సినిమాలో. వాళ్ళు ఎంతసేపు ఉంటారనేది సెకండరీ, స్క్రీన్ స్పేస్ ఎంత అనేది సెకండరీ. ఈ సినిమాలో చేసామంటే ప్రతి పాత్రకి ఒక తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్, ప్రతిదానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అంత బాగా కుదిరింది ఈ సినిమా. అలాగే బెన్నీ గారు వచ్చి చెప్పారు, బెన్నీ గారు ఇట్లా ఫోన్ చేసి మా ఫ్రెండ్ అదే 90s ప్రొడ్యూసర్ ద్వారా ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే రండి కథ విందామని చెప్పాను. వచ్చారు. ఆయన ఏదో అట్లా ఓ పక్కన అట్లా కూర్చున్నారు. కథ ఈయన చెప్పారు. ఆయన మాట్లాడలేదు, ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత రవి గారు కథ చెప్పారు నాకు, మురళి గారు. నాకు అనిపించింది అనమాట చాలా ఆ క్షణంలో. నేను ఏదైతే 90s చేసేటప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫాదరు ఎలా స్ట్రగుల్ అవుతాడనేది ఎలాగైతే నేను ఆ సిరీస్లో అతను చెప్తున్నాను సేపు నాలో ఏం ఎక్స్ప్రెషన్ లేదు. అయిపోయిన తర్వాత ఇది ఎక్కడైనా దారి తప్పుతాడా అంటే కథ చెప్పడంలో ఎక్కడైనా పక్క వెళ్తాడా అనే ఫీలింగ్ నాకు. అది అతను చెప్పే వరకు ఎండ్ క్లైమాక్స్ చెప్పే వరకు కూడా నాలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ తను చూడలేదు. కానీ ఒక చోట నాకు కళ్ళమ్మ నీళ్ళు రావటం చూశాడు. ఇంకా అదే లాస్ట్ సీను. అది చూసిన తర్వాత అతను అలాంటి ఒక అనుభూతి ఇతను కథ చెప్పినప్పుడు అది వేరే, ఆ ఎమోషన్ వేరే, ఇది వేరే. బట్ అలాగా ఇతను ఏమైనా దారి తప్పుతాడని చెప్పి నేను ఏ కథ చెప్పినా కానీ కోర్టు తర్వాత మీ అందరికీ తెలుసు మనం ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. ఎన్నో వచ్చినాయి నాకు, రోజు 4-5 సినిమాలు వచ్చినాయి. ఎందుకంటే 13 సంవత్సరాలు సస్టైన్ అయ్యాను. సినిమా డబ్బులు లేకుండా, సినిమా పని చేయకుండా సస్టైన్ అయినండి. డబ్బుల కోసం ఏది పడితే అది చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు. ప్రజలు నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు, దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంలోనే డబ్బులు మనకి ఎంత రావాలో అంత భగవంతుడు అది ఆయన డిసైడ్ చేస్తాడు. ఆ డిపాజిట్ అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూ ఉంటుంది. అలా మంచి పాత్రలు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి కథలు చేయాలనే ఏంలో నేను విన్న 70-80 కథల్లో ఇది ఒక కథ అండి. అందులో నాకు నచ్చిన ఒక 10 కథల్లో ఇది ఒక కథ. ఏది నేను రీఎంట్రీ తర్వాత నేను వచ్చినాక మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలాంటి ఒక గొప్ప కథ ఇది. ఎవ్రీథింగ్ ఎక్కడా కూడా మనకి వీళ్ళేదో మనకి వాయించేస్తారు, కులాలు మతాలు ఏం లేదండి. ఎక్కడ కూడా ఏ కులంలోనైనా ఇక్కడ 2 కులాలు, డబ్బున్నోడు లేనోడు, ఇవి 2 రాజ్యాన్ని ఏళ్తాయి. ఈ 2 నుంచే స్ట్రగుల్ ఉంటుంది. వాడేమో తొక్కాలని, వీడేమో తొక్కుతున్నాడు పైకి లేవాలని, ఇదే ఫీలింగ్ ఉంటుంది ఎక్కడ చూసినా సరే. అది మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, ఎక్కడైనా సరే ఒకడిని ఒకడు నేను నీకన్నా గొప్పవాడిని చెప్పాలనే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే. ఇందులో పాత్రలు కూడా అలాగే ఒకడిని అవతల వాడిని గురించి తక్కువ అంచనా వేయటం అనేది మనిషికి సహజమైనటువంటి ఒక డిఎన్ఏలో అది వచ్చింది మనకి, అది ఎవల్యూషన్ అవుతూ వచ్చింది అది. అలాంటి ఒక మంచి కథను తీసుకున్నాను. ఎందుకంటే బెన్నీ గారు ఈయన కలర్ ఫోటో సినిమా, ఆ తర్వాత బెదుర్లంక, అది కమర్షియల్గా ఎంత ఆడింది అనేది పక్కన పెట్టి నాకు అనవసరం. బెదుర్లంక అనేది ఎలా, కానీ కాన్సెప్ట్ ఉంది చూసారా, అది ఈ కథలో కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది దేశం మాట్లాడుతుందేమో అని అనిపిస్తూ ఉంది. అంటే దేశం మాట్లాడుతా అంటే సినిమా ఫ్రెటర్నిటీ వాళ్ళు మాట్లాడతారని అనిపిస్తుంది దేశవ్యాప్తంగా. మంచి కథ, ఆర్టిస్టులు కూడా బాగా, ఏ ఆర్టిస్ట్కి ఇచ్చినా కానీ పండగేనండి. ప్రతి క్యారెక్టర్ పండగలా ఉంటుంది. అలాగే ఈ పెర్ఫార్మెన్స్లు చూసిన తర్వాత ఆయనకి పూనకం వస్తుంది అనేది కన్ఫామ్. నిజంగా అండి, అందరు ఎవ్వరు కూడా న్యాచురల్గా ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంత బ్రహ్మాండంగా ఆయన స్కోర్ అది బ్రహ్మాండంగా చేశారు. అలాగే ఇలాంటి సినిమా పట్టడం ఎడిటర్కి కూడా ఒక ఛాలెంజింగ్. డెఫినెట్గా ఏ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది సతమతం అవుతారు ఖచ్చితంగా ఎడిటింగ్ టేబుల్ మీద. బట్ ఒక జడ్జిమెంట్కి వచ్చేస్తారు, డైరెక్టర్తో కూర్చొని వస్తారు, తనకి ఛాలెంజింగే. అంత బాగా చేశారు అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళు బాగా చేశారు వీళ్ళు బాగా చేయలేదు లేదు. ప్రొడ్యూసర్ ఒక్కడ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆబ్వియస్లీ అవుతారు కదా, ప్రతి ఒక్కడికి డబ్బులు ఇస్తేనే వస్తారు ఎవడైనా సరే. ఇవాళ పరిస్థితులలో డబ్బులు ఇస్తేనే పనిచేస్తారు. బట్ ఆ పెయిన్ ఉంటేనే దీనికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను చేశాను, 4 సినిమాలు చేశాను నేను. ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇది టేబుల్ మీద బ్రహ్మాండంగా డెలివరీ అవుతుంది. ఏం టెన్షన్ వద్దండి. ఖచ్చితంగా 25వ తారీఖు క్రిస్మస్కి ముందుగా ఓవర్సీస్లో 23వ తారీఖు నుంచి ప్రీమియర్స్ ఉంటాయి. నేను ఇక్కడ కూడా అదే రోజు చేద్దామండి. ఎందుకు భయపడాలి, మనం ఎందుకు భయపడాలి, కంటెంట్ ఉంది ఇక్కడ. సినిమాని నమ్మి, కథని నమ్మి చేసాం సినిమా, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరందరి ఆశీర్వాదం కావాలి. బాగాలేదు మనం ఎంత చెప్పినా కానీ, మనం ఎంత ఏం చేసినా కానీ వాళ్ళకి నచ్చని దాని గురించి రాయమన్నా రాయరు, అది పోదు పెన్ను. దానికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మనం ఎంత చెప్పినా కానీ దానికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నమ్మి చేశాము, నచ్చుతుందని ఆశిస్తున్నాను. రండి, థియేటర్స్కి రండి, మంచి కంటెంట్ ఉన్నాం ఫిల్ము. 25వ తారీఖు
26, 27, 28 జనవరి 1 సెలబ్రేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి. అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం థియేటర్లో ప్లస్ బయట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాకి బెన్నీ గారికి, అలాగే మురళి గారికి, అలాగే సినిమాని ఎగ్జిబిట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి వారికి, అలాగే ప్రైమ్ షో వారికి అందరికి కూడా, అలాగే యుఎస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న భద్రకాళి వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్.